రేవంత్ అన్న సీఎం నాకు క్లోజ్ అయినా నేను రేవంత్ అన్న దగ్గర పోయి నా గురించి నేనేం అడగాలనే ఆలోచన వస్తలేదు నాకు. నేను అన్న మన కళాకారులందరికీ ఏదో చేయాలి, మన తెలంగాణలో అద్భుతమైన కళా సంపద ఉంది, దీన్ని కాపాడాలి, ఈ ఆలోచనలే ఉంటాయి నాకు ఎప్పుడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా సుధీర్ కట్ట అని తను మా జేఎంసీలో మెంబరే, తనే అంటే బాబు గారికి మళ్ళీ ఈరోజు నన్ను ఇంత క్లోజ్ చేసి ఆ పాటలన్నీ చేసేలాగా చేసిన ఆ సుధీర్ కట్ట అన్న కూడా అంటే వీళ్ళందరూ ఎవరికి ఆయన అక్కడ ఒక పరిచయం ఉంటే ఆయన ఆ పరిచయాన్ని నాకు నాకు బాబు గారు ఇష్టం కాబట్టి తనని తీసుకెళ్ళాలి, నా వంతుగా నేను పార్టీకి ఏదో పాటలు చేయాలని ఆయన, నా చుట్టూ ఉండే మనుషులు కూడా అలాగే ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళకు దొరికిన అవకాశాన్ని వాళ్ళే వాడుకోకుండా ఇతరులకు పంచాలనుకునే గుణాలన్నీ అలాంటి వాళ్ళు ఇష్టం ఉంటారు నాకు. చరణ్జీ, నాకు మీ మాస్ నెంబర్ ఒకటి వినాలి, ఇంకొకటి ఏదైనా మాస్ నెంబర్ నాకు డిల్లకి విన్నారు కదా, ఇప్పుడు వచ్చే సినిమాల్లో వస్తున్నాయి. యాక్చువల్లీ నాకు విమానంలో కుదరలేదు మాస్ పాట, 3 రంగుల జెండా మాసే కదండి, అంతకంటే మాసే. సినిమా పాటకి సంబంధించి ఇంకేదైనా ఉన్నాయా? సినిమాలకు సంబంధించి నేను ఎమోషనల్ విన్నాను, ఇప్పుడు మీరు అన్నట్టు మాసి విన్నాను, అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి సూది లైన్స్ అంటే మనకి ఈ సాంగ్. అవును, రొమాన్స్ లో ఏమన్నా కొంచెం రాసారా ఏదైనా? ఎంత అందంగా ఉన్నావు రొమాన్సే కదా. లేదు, ఇప్పుడు జనరల్ గా నేను ప్లెజెంట్ గా ఉన్న సాంగ్ ఏదైనా చేయబోయే ప్లెజెంట్ గా నా ఇండిపెండెంట్ సాంగ్స్ లో ఉంటాయి, చేయబోయే సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు విమానంలో పాట మీ అందరు తెలిసిందే కదా, నువ్వు కన్న కలలే నెరవేరాయి చూడు, అందుకే ఉన్నాడు మీ నాన్నే తోడు, దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగర నీడు, రేల 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 నువ్వే నింగి నేల, నిత్యం పండగల్లే బతుకు నీదే నింగి నేల, జన్మే ధన్యమయ్యేలా, సిన్నోడా ఓ సిన్నోడా చిన్న చిన్న మేడ సిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడ, ఎగిరి దూకితే అంబరమందదా, అంతకు మించిన సంబరం ఉంటదా, తారే నారే నరే తరే నరే నారా తరే నారే. సో బాగా వైరల్ అయింది ఈ పాట కూడా. ఇప్పుడు నేను రేపు రేవంత్ అన్న కూడా ఒక వినతి గానం అని పాట చేస్తున్నా. ఇప్పుడు రేవంత్ అన్న సీఎం అయిపోయాడు, సో సీఎం అవ్వడం కోసం ఆయన యుద్ధంలో ఆయన పోరాటంలో నేను కూడా భాగమయ్యాను. అయిపోయింది. ఇప్పుడు అన్నా నువ్వు వీరుడివి శూరుడివి, నువ్వు అది చేసావు ఇది చేసావని పాటలు చేయడం కామన్. అది రేవంత్ అన్న కూడా ఇష్టం ఉండదు నేను అట్లా చేస్తే. నేను ఇప్పుడు ప్రజల తరపున రేవంత్ అన్న మధ్యలో ఒక వారధిగా వినతి గానం అని ఒక పాట చేస్తున్నా. అంటే నా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, నువ్వేం వ్యాధి పెట్టుకొని పరిపాలించాలి అనే సెన్స్లో ఒక పాట రేపు ఎల్లుండో రిలీజ్ అవుద్ది. అది మీకు ఓకే, మీరు అప్లోడ్ చేస్తారంటే మన ఛానల్. దారి దొరికినాదే మాకు రేవంత్ అన్న, ధైర్యం వచ్చినాదే మాకు రేవంత్ అన్న, చదువుకోని కొలువురాని పోరగాళ్ళకు సాదుకునే పెద్దన్నే వచ్చాడని ముందుకు, ఉద్యమన ఊపిరి నొదిలిన మరుల ఆత్మకు, తరరరే నరే నారే నారనా, ప్రగతి భవనుకెళ్ళలేని పేద కాళ్ళకు బాటపడే బాధ నీకు చెప్పుకునేటందుకు, రేవంత్ అన్నా నీకు జేజేలన్నా, ఇది మన జన వినతి యాదుంచుకో అన్నా అనే సెన్స్లో ఉంటుంది. దీంట్లో అన్ని సమస్యలు చెప్తాం, ఎలా ఉంది ఇది ఎలా ఉంది, వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు. ఈ కళాకారులు అని చెప్పాను కదా, గడిలో బందీ అయిన కళా వైభవం, సంకెళ్ళను తెంచి పాడ స్వతంత్ర రాగం. ఈ కళాకారులందరినీ గడిలో బంధించారండి. ఇది నేను అసలు ఎవ్వరు మాట్లాడలేకపోతున్నారు, కానీ నేను ధైర్యంగా మాట్లాడుతున్నా. తెలంగాణ రాకముందు 10 ఏళ్ల క్రితం పాటకున్న స్వేచ్ఛ ఇప్పుడు లేదు. వాళ్ళందరూ అలా వైపు ఉండి పాపం వాళ్ళు బయటికి రాలేక మింగలేక కక్కలేక బాధపడుతూ తెలంగాణ పులిబిడ్డ అని పాట పాడిన సంతోషాన్ని ఉంటారండి. ఎంత వివక్షలు చూడు వీళ్ళకి. నేనే వాడు భయపడుతూ పాడాడు, అన్న నేను పాడితే నాకు ప్రాబ్లం అయిద్దన్న వాళ్ళ ఉద్యోగిని, అంటే నీకేం కాదు సంతోష్ నేనున్నానని నరకను చూపించారంట ఆ అబ్బాయికి వాళ్ళు. తర్వాత మన ఒల్లాల వానెక్కి అని ఉంటుంది, ఏ పల్లె పిల్లోడు ఏ తల్లి బిడ్డాడు, అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడు. కేసీఆర్ గారి మీద మా అందరికీ అభిమానం ఉండబట్టి అంత గొప్ప పాట పాడినా మరో. ఆమెకి ఒక పదవి లేదు, ఒక పోస్ట్ ఇవ్వలేదు, ఆ పాటలు పాడినందుకు వాల్యూ లేదు. సో నేను రేవంత్ అన్న నాకు నా అవకాశం ఇస్తే మాత్రం తెలంగాణలో ఉన్న కళాకారులందరూ స్వేచ్ఛగా హాయిగా వాళ్ళ రాగాలన్నీ పాడుకునేలాగా. ఆ రోజు రాజ్యాలు అలాగే ఉంటే
పల్లె కన్నీరు పెడుతుంది ఇలాంటి పాట గోరెటెంకన్న రాసేవారా? సో దొర ఎవడరో దొర ఏంద్రు దొర పీకుడేంద్రు అని చెప్పి ఆ రోజు నైజాం సర్కారులు ఆ రోజు అంత ఘోరంగా ఉన్న కాలంలో గద్దరన్న వాళ్ళందరూ విప్లవ ఊర్లలోకి వచ్చి అడవుల్లో నక్సలైట్లు పాటలు పాడుకునేంత స్వేచ్ఛ ఉండేది ఒకప్పుడు మనకు సమైక్యాంధ్రలో కూడా. కానీ గత 10 ఏళ్లలో ఒక్క తెలంగాణ కళాకారుడు కూడా మనసు విప్పి పాట పాడుకునే పరిస్థితి లేవు ఇక్కడ. సో ఆ స్వేచ్ఛని అది రావాలని కోరుకుంటున్నాను నేను. తెలంగాణ వచ్చింది ఓకే, కానీ కళాకారుడిగా నేను కళ వైపే చూస్తాను కాబట్టి నా కళాకారులందరూ సరే వాళ్ళు బతుకు తెరువు కోసమో వాళ్ళ పరిస్థితుల కారణంగా ఆడ ఇరుక్కొని ఉంటారు. కానీ ఏ గవర్నమెంట్లు కూడా పథకాలని ప్రజలకు ప్రచారం చేయడానికి కళాకారులను వాడుకోవాలి, కానీ పార్టీల కోసం అలా ఎన్నికలప్పుడు కూడా వాడుకోవడం అనేది తప్పదు. అది ఎన్నికల షెడ్యూల్ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారో కూడా నాకు అర్థం కాలేదు. నా అదృష్టం ఏంటంటే గద్దర్ గారు పోయే ముందు నెల రోజుల ముందు నా స్టూడియోకి 2 సార్లు వచ్చి చాలా నన్ను ఆశీర్వదించి నా గురించి గొప్పగా మాట్లాడలేరు. గోరెటెంకన్న నాతో వచ్చి నాతో వర్క్ చేశారు, 2 పాటలు రాశాడు. సో ఈ లెజెండర్స్ అందరూ కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళంతలో వాళ్ళే నా స్టూడియో దగ్గర రావడం అదృష్టం. అది అలా ఆశీర్వాదాలన్నీ కూడా ఉండడం వల్లనే ఈ విజయాలన్నీ వస్తున్నాయి అనుకుంటాను.